హలో మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ టు రాఘవేంద్ర విన్నర్. ఫ్రెండ్స్, తెలంగాణ గవర్నమెంట్ జీపీఓకి సంబంధించి జీపీఓ నోటిఫికేషన్కి సంబంధించి 10,954 పోస్టులు వేకెన్సీస్ ఉన్నట్టుగా గతంలోనే డేటాను రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ 10,954 పోస్టులలో 7,000 పోస్టులు అంటే గతంలో మనకేం చెప్పారంటే 6,000 పోస్టులు వీఆర్ఓలుగా గతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకుంటామని చెప్పారు. అంటే గతంలో అని ఎందుకు అంటున్నామంటే ఇంతకుముందు ఇంతకుముందు విఆర్ఓ అండ్ విఆర్ఏ అనే వ్యవస్థ ఉండే. ఇది గత ప్రభుత్వం దీన్ని రద్దు చేయడం జరిగింది. రద్దు చేసి మరి ఇప్పుడు ఈ విఆర్ఏ, విఆర్ఓలు రద్దు చేసినప్పుడు వీళ్ళంతా ఎక్కడ పోయిర్రంటే వీళ్ళందరినీ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఇట్లా కొన్ని డిపార్ట్మెంట్లలోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళంతా ప్రజెంట్ ఈ డిపార్ట్మెంట్లలో ఉన్నారు. వీళ్ళకి గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఎవరైతే ఈ జీపీఓ చేయడానికి విల్లింగ్ ఉన్నారో వాళ్ళంతా కూడా కలెక్టర్లకు మీ యొక్క డేటాని ఇవ్వండి, విల్లింగ్ అని మీ విల్లింగ్ది అఫిడవిట్ అనేది కలెక్టర్లకు సబ్మిట్ చేయండి అని చెప్పడం జరిగింది. ఇట్లా చెప్పిన తరుణంలో వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అందరు కలిసి ఒక 7,000 మంది సంబంధిత డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి మేము విల్లింగ్ ఉన్నామని ఇవ్వడం జరిగింది. అయితే విల్లింగ్ ఇచ్చిందాక బాగానే ఉంది. 7,000 మందిని ఇందులో ఫిల్ చేద్దామని అనుకున్నారు. 10,954 మందిలో ఈ 7,000 మంది పోతే 3,954 పోస్టులు అనేది మనకు వస్తాయని అనుకున్నాం. అయితే వీళ్ళని ఫిల్ చేసే క్రమంలో వీళ్ళకి ఓ చిన్న టెస్ట్, ఎంట్రన్స్ టెస్ట్ అనేది పెట్టి తీసుకుందాం, క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది పెట్టి తీసుకుందాం అనే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉన్నది. ఈ తరుణంలో వీళ్ళు ఏం చేసిరంటే మేము ఆల్రెడీ గతంలో ఒక 4-5 సంవత్సరాలుగా ఉద్యోగాలు చేస్తున్నాం. 4 కానీ 5 కానీ 6 కానీ ఎన్ని సంవత్సరాలైనా కానీ మేము గత కొద్ది కాలంగా జాబ్ అనేది చేసి ఉన్నాం. కాబట్టి మేము ఇక్కడ కోల్పోయిన సర్వీస్ అనేది ఇక్కడ మాకు జీపీఓలో ఆ సర్వీస్ ఇవ్వాలని వీళ్ళు కోర్టును ఆశ్రయించడం జరిగింది. అంటే స్టేట్ గవర్నమెంట్కి మీరు సజెస్ట్ చేయండి, ఇట్లా సర్వీస్ మాకు అలాట్ చేయండి, సర్వీస్ వచ్చే విధంగా చూడండి అని వీళ్ళు కోర్టును అప్రోచ్ కావడం జరిగింది. ఈ తరుణంలో స్టేట్ గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది అంటే వీళ్ళని ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తాం, వీళ్ళకి ఒక ఎగ్జామ్ పెడతాం, వీళ్ళు సర్వీస్ ఇవ్వమని అంటున్నారు. ఇదేమో కొత్త నోటిఫికేషన్, అంటే జీపీఓ పోస్ట్ అనేది గతంలో లేదు, ఇప్పుడు మాత్రమే వస్తుంది. అంటే 2025లో జీపీఓ పోస్ట్ వస్తే వీళ్ళకి ఆల్రెడీ 4 ఇయర్స్ సర్వీస్ ఎలా వస్తుంది? గతంలో ఎప్పటి నుంచో ఉండుంటే సరే ఓకే, వీళ్ళు 18 బ్యాచ్ అనో లేకపోతే ఇంకేదో బ్యాచ్ అనో 16 బ్యాచ్ అనో 14 బ్యాచ్ అనో ఏదో బ్యాచ్లో మనం సర్వీస్ కింద ఇస్తాం. కానీ ఇది 25లోనే వచ్చింది. వీళ్ళకి సర్వీస్ ఇవ్వడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఈ విషయంలో కొంచెం ఇబ్బంది పడతా ఉంటే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు 7,000 మంది ఈ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి, ఇంకా వివిధ డిపార్ట్మెంట్లలో నుంచి మొత్తం 7,000 మంది బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ ఖాళీలు ఏర్పడతాయి. ఇందులో ఈ మూడిట్లో మళ్ళీ ఖాళీలు ఏర్పడతాయి. ఇక్కడ మళ్ళీ ఖాళీలు ఏర్పడితే మళ్ళీ వీటికి నోటిఫికేషన్లు ఇచ్చి మళ్ళీ 7,000 మందిని ఫిల్ చేయాలి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళని తీసుకోవడం ఒక సమస్య, తీసుకొని ఇందులో ఫిల్ చేసి మళ్ళీ వీళ్ళతో ఒక సమస్య, మళ్ళీ ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ వీళ్ళని ఫిల్ చేయడం అనేది ఇదంతా ఎందుకు? డైరెక్టే వీళ్ళని రిక్రూట్ చేసుకుంటే అయిపోద్ది కదా. గతంలో జూనియర్ పంచాయతీ ఆఫీసర్ అనేసి జూనియర్ పంచాయత్ సెక్రటరీ అనేసి మన దగ్గర ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ అనేది. అలానే ఈ జీపీఓ కూడా డైరెక్ట్ రిక్రూట్ చేసుకుంటే అయిపోతుంది కదా. ఈ తతంగం అంతా ఎందుకని గవర్నమెంట్ ఆలోచనలో పడింది. ఈ దిశగా సంబంధిత డిపార్ట్మెంట్కి ఇక్కడున్న విఆర్ఓ, విఆర్ఏలని ఇందులో తీసుకోవడం వలన ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఏ విధంగా అవుతుంది, లేకపోతే డైరెక్ట్ జీపీఓనే తీసుకుందామా, దీనికి సంబంధించి కంప్లీట్ నివేదికను సమర్పించండి అని ఆ శాఖకు ఆదేశాలు అనేది జారీ చేయడం జరిగింది. అది రాగానే, అంటే దానికి సంబంధించినటువంటి నివేదిక రాగానే నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడానికి ఆస్కారం ఉన్నది. మరి ఈ నోటిఫికేషన్ రావడానికి ఎంత టైం పట్టుద్ది అంటే ఎంత టైం పట్టుద్ది అనేది మనం చెప్పలేం. కానీ ఒకటి మాత్రం ఆలోచించాలి, ఆల్రెడీ మన దగ్గర తెలంగాణలో భూభారతి చట్టం అనేది అమల్లోకి వచ్చింది. భూభారతి చట్టం అనేది అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం అన్ని రెవెన్యూ రికార్డ్స్ అన్నీ కూడా సెట్ చేయాలి, అన్నీ సక్రమంగా ఉండాలి, ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ అనేవి ఉండకూడదు. దీన్ని మొత్తం సరిచేయాలని ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ఇంప్లిమెంట్ కావాలి అంటే ఇంప్లిమెంట్ చేసేటటువంటి జీపీఓలు కావాలి, అంటే విలేజ్ లెవెల్లో పనిచేసేటటువంటి విఆర్ఓ, విఆర్ఏలు కావాలి. వాళ్ళు ఆల్రెడీ ఎక్కడో సెటిల్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు జీపీఓ అనే నోటిఫికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఇంప్లిమెంట్ చేయాలంటే డెఫినెట్గా ఇది కావాలి. కాబట్టి అతి త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందని అయితే మాత్రం చెప్పగలం. ఇది ఫ్రెండ్స్ జీపీఓ నోటిఫికేషన్ సంబంధించి
ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా గానీ కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మేబీ సమ్‌టైమ్స్ మీకు రిప్లై ఇవ్వడం లేట్ అవ్వచ్చు, కానీ డెఫినిట్‌గా దానికి సంబంధించి రిప్లై ఇవ్వడమా లేదా దాని రిలేటెడ్ వీడియో చేయడం అయితే జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.